విను విను మేము వచ్చేసాము అస్సలు టైం లేదు. ప్రధానం మీరు తీసుకురండి లేదా ఎవరైనా జల్దీ పంపించండి. టైం లేదు. టైం అస్సలు లేదు. ప్రధానం పంపించేసాం. లేదు లేదు మండపం అంటే డైరెక్ట్గా వచ్చేది. ప్రధానం తీసుకొచ్చేసేయండి. వెయిట్ చేస్తున్నారు అందరు ఇక్కడ. టైం లేదు. ఎవరు కాల్ లిఫ్ట్ చేయట్లేదంటే తీసుకొచ్చే టైం లేదు. వస్తున్నామండి. లేట్ అవుతుంది కదా. టైం ఎంత? పవన జస్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర భక్త జన పరిపాల భరిత శరజాల భుక్తి ముక్తి లీలా భూదేవ పాల సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే వైభోగమే పరమేశనుక్త గీత భవ జలది పోత కన్యాదానం అంటే ఎప్పుడు స్వామి? తరణీ కుల సంజాత త్యాగరాజనుత సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ. రెండు చేతులు మరి ఎట్లా? మనస్ఫూర్తిగా సాయిలక్ష్మిని స్వీకరిస్తున్నాను. కన్యాదానాన్ని స్వీకరిస్తున్నాను. తేజు కొంచెం కొత్తగా అనిపించాడు. ట్రెడిషనల్ ఎప్పుడు చూడలేదు తేజాన్ని. కానీ నేను కాన్సన్ట్రేట్ చేయలేదు. నేను అసలు నాకేం కాన్సన్ట్రేట్ చేయలేదు. నేను చాలా టెన్షన్లో ఉండే. సీతా కళ్యాణం రామ కళ్యాణం బట్ పంతులు గేవ్ దట్ మూమెంట్ టు మీ. దాన్ని ఏం రష్ చేయలే, ఏం చేయాలి ఇచ్చి కట్టు బాబు అని కూర్చున్నాడు. నైస్. ఏతునా కంటే బద్నామి శుభగే మమ జీవ శరదాం శదాం. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా తంతే బద్నామి శుభగే జీవ శరదాం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా. సాయి నాకు ఎక్కడ డిఫరెంట్ అనిపించింది అంటే మట్టెలు పెట్టేటప్పుడు వెన్ యూ లుక్ ఎట్ దోస్ లెగ్స్ దే సంథింగ్ దట్స్ యాడెడ్ టు ఇట్. సో అక్కడ కొంచెం డిఫరెంట్ అనిపించింది. దెన్ కొంచెం సింకిన్ అయింది దట్ ఓకే పెళ్ళి అయింది అని.
తేజ అంటేనే గుడ్. తేజ అంటేనే గుడ్. అంటే తేజలో గుడ్ క్వాలిటీ అంటే యాక్చువల్ లైక్ ఇండియన్ మెన్ టిపికల్ మన మెన్ ఉంటారు కదా నార్మల్గా ఇండియాలో అబ్బాయిలు ఉంటారు కదా వంట చేయాలి అది చేయాలి ఇది చేయాలని, అలా అస్సలు కాదు. అది అసలు కాదు. టిపికల్ మెన్ క్వాలిటీ అసలు లేదు. వెరీ సపోర్టివ్, చాలా మోటివేషనల్, ఎక్కువ మోటివేట్ చేస్తాడు. అంటే ఉన్న ఫ్రెండ్షిప్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే రెస్పెక్ట్ నుండి స్టార్ట్ అయింది. హీ కేమ్ ఫ్రమ్ జీరో. చాలా రెస్పెక్ట్ ఉంది. కానీ అక్కడ చూడాలి నీకు అనిపిస్తలే ఆ క్లౌడ్ ఇట్లా వెళ్ళిపోతే ఇట్లా వచ్చేస్తుంది. ఆ పంతులు 5 minutes దండం పెట్టుకొని వెంకటేశ్వర స్వామి ఇంట్లో అంటే మంచి నిద్రపోయి డ్రీమ్ ల్యాండ్లోకి వెళ్ళొచ్చు. ఇంట్లో పెట్టుకొని నిద్రపోయా. నిజంగానే నిద్రపోయా. నిద్రపోయి యాక్షన్ తెలిసినంత ఓ షెట్ అని చెప్పి ఇట్లా చాయ్కున్న స్టోరీస్ చాలా ఉన్నాయి. అవును, చాయ్ స్టోరీస్ చాలా ఉన్నాయి. స్టోరీస్ చాలా కొంచెం షుగర్ ఎక్కువైంది కానీ బాగుంది. పీపుల్ యూస్ టు హేట్ మీ, నేను నాకు చాయ్ అడిక్షన్ ఉందని. న్యూ ఇయర్కి క్రూజ్కి అని చెప్పేసి వెళ్ళామన్నమాట. క్రూజ్లో చాయ్ దొరకదు. నేను ఏం చేసా, టీ పౌడర్ ఇదేంటి వాళ్ళ దగ్గర నుండి సపరేట్ మిల్క్ తీసుకున్నా, టీ తీసుకున్నా. మార్నింగ్ క్రూజ్ కిందకి దిగాలన్నా కూడా లేదు. నేను లేచినప్పుడే టీ కావాలని చెప్పి పైకి వెళ్ళి ఫస్ట్ వాళ్ళు జనరల్లీ టీ ఇవ్వరు. అక్కడ శ్రీలంకన్స్ ఉన్నారు అండ్ తమిళనాడు నుంచి ఉన్నారు. సో నాకు కావాలంటే వాళ్ళు సపరేట్గా పాలు వేట్ చేసి ఇస్తుండే. నేను టీ బ్యాగ్స్ తీసుకెళ్ళా. నేను సపరేట్గా బెల్లం తీసుకున్నా, మిక్స్ చేసి తాగితే అప్పుడు మాట్లాడుతుండే జనాలతో. నాకు టీ లేకపోతే నేను చచ్చిపోతాను. సో మార్నింగ్ నేను టీ టెన్షన్స్ వెళ్ళి స్నానం చేసి నేను టీ పెట్టేసి జల్ది టీ పెట్టేసి ఫ్లాస్క్లో పోసేసి పద కార్లో ఎక్కిన తర్వాత ప్లగ్ ఆన్ చేస్తుండే. ఇంకా అప్పుడు ప్రశాంతంగా కార్లో కూర్చొని టీ తాగుతుండే. అప్పుడు నేను నవ్వుతూ మాట్లాడుతుండే. అప్పటి వరకు మాట్లాడుతుండే కాదు. టీ ఒక్కటి పడితే చాలు, ఇంకేం అవసరం లేదు. అయితే ఒక్కరోజు మేము ఫ్లోరిడా వెళ్తున్నాం అనమాట. అయితే మేడంకి చాయ్ కావాలి. ఆ చాయ్ ఏమో మేము వెళ్ళే దారిలో లేదు, వెనకాల ఉంది. జేజమ్మ సాంగ్ పెట్టి కదా ఇందాక, రియల్ జేజమ్మ అప్పుడు బయటకు వస్తుంది అనమాట చాయ్ లేకపోతే. సో దానికన్నా బెటర్ వెనకకి 45 minutes డ్రైవ్ చేసి మళ్ళీ 45 minutes అనమాట జస్ట్ ఫర్ చాయ్. కాఫీ లవర్, నేను చాయ్ లవర్. ఇరానీ చాయ్ ఇష్టం తేజకి. ఇరానీ చాయ్ తేజకి కూడా చాలా ఇష్టం. ఆల్వేస్ హైదరాబాద్ చాయ్ లవర్స్, ఇరానీ చాయ్ లవర్స్.